హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హైప్ బటన్ వచ్చిందండి, అది కూడా నొక్కేసేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసేయండి. ఆ రాత్రి దేవ్ మెన్షన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. రాహి తన గదిలో కూర్చుని ఆ రోజు జరిగిన అవమానాలు గుర్తు చేసుకుంటుంది. ఇంకెంతకాలం ఇలా? నా గతం కూడా అంత మంచిగా లేదు, ఇప్పుడు నా భవిష్యత్తు కూడా అలాగే ఉంది అని మనసులో అనుకుంటుంది. అంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. బయట లక్ష్మీదేవి నిలబడి ఉంది. రాహి కిందికి రా అని చెప్పి వెనక్కి తిరిగింది. రాహికి ఏమైందో అర్థం కాక వెంటనే కిందికి వెళ్ళింది. హాల్లో బంధువులు, చుట్టాలు, ఆర్యన్, అనుపమ, మోక్ష అందరూ ఉన్నారు. లక్ష్మీదేవి చేతిలో ఒక చిన్న వెల్వెట్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ తెరిచిన వెంటనే అందరి కళ్ళు మెరిశాయి. అది దేవ్ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెసు. రేపటి చారిటీ ఫంక్షన్కు నేను ఇది ధరిస్తాను అని లక్ష్మీదేవి చెప్పి బాక్స్ మూసేసింది. మరుసటి రోజు ఉదయం మెన్షన్ మొత్తం హడావిడిగా మారింది. సాయంత్రం జరిగే ఉత్సవం కోసం అందరూ సిద్ధమవుతున్నారు. లక్ష్మీదేవి తన గదిలోకి వెళ్ళి నెక్లెస్ తీసుకోవడానికి బాక్స్ తెరిచింది. కానీ లోపల ఖాళీ. ఒక్క క్షణంలో ఆమె ముఖం రంగు మారిపోయింది. నెక్లెస్ ఎక్కడా? ఆమె గట్టిగా అరిచిన స్వరం మెన్షన్ అంతా మారుమోగిపోయింది. అందరూ పరిగెట్టుకుంటూ పైకి వెళ్ళారు. అనుపమ ఆశ్చర్యంగా నటించింది. అత్తయ్య, నిన్న రాత్రి వరకు ఉంది కదా? మోక్ష వెంటనే చుట్టూ చూసి చల్లగా అంది. నిన్న రాత్రి ఈ ఫ్లోర్లోకి కొత్తగా వచ్చింది ఒక్కరే ఉన్నారు అని రాహి వైపు చూసింది. ఒక్కసారిగా అందరి చూపు రాహిపైనే పడింది. రాహి గుండె బలంగా కొట్టుకుంది. నేనా అని తడబడింది. అనుపమ వెంటనే నువ్వు తప్ప ఎవరు వస్తారు ఈ ఫ్లోర్కి అంది. లక్ష్మీదేవి ముఖం మారిపోయింది. రాహి, నీ గది చూపించు అంది. రాహి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అత్తయ్య, నేనేం తీసుకోలేదు అంది. ఆమె మాట పూర్తి కాకముందే ఆర్యన్ అన్నాడు, ముందు తలుపు తెరు. రాహి చేతులు వణికాయి. తలుపు తెరిచింది. మోక్ష, అనుపమ ఇద్దరు గదిలోకి వెళ్ళి ప్రతి వస్తువు వెతకడం మొదలుపెట్టారు. బట్టలు, బ్యాగులు, కబోర్డ్లు అన్నీ చిందరవందర చేశారు. చివరికి మోక్ష రాహి బ్యాగ్ తెరిచింది. లోపల డైమండ్ నెక్లెస్ ఉంది. ఒక్కసారిగా నిశ్శబ్దం. రాహి కళ్ళు పెద్దవయ్యాయి. లేదు, ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటూ వెనక్కి అడుగు వేసింది. అనుపమ పెదవులపై ప్రమాదకరమైన చిరునవ్వు మెరిసింది. ఇప్పుడు కూడా ఏం చెయ్యలేదు అని చెప్తున్నావా అంది. రాహి ఒక్కసారి ఆర్యన్ వైపు చూసింది. తనను నమ్ముతాడని ఆశించింది, కానీ ఆర్యన్ నెక్లెస్ చేతిలోకి తీసుకుని ప్రశాంతంగా చూశాడు. దొరికింది కదా అన్నాడు. ఆ ఒక్క మాట రాహి గుండెను ముక్కలు చేసింది. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అని ఆమె అడిగింది. ఆర్యన్ కళ్ళల్లో ఎలాంటి జాలి లేదు. సాక్ష్యం దొరికింది కదా అని సమాధానం ఇచ్చాడు. రాహి ఒక్క క్షణం కూడా మాట్లాడలేకపోయింది. తాను చెయ్యని తప్పుకు అందరూ తన్ను దొంగగా నిలబెట్టారు. లక్ష్మీదేవి నెమ్మదిగా అంది, దేవ్ కుటుంబం గౌరవం ఆటలాడిన వాళ్ళను నేను క్షమించను. అదే సమయంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వచ్చారు. రాహి వాళ్ళను చూసి ఉలిక్కిపడింది. నన్ను పోలీసులకు అప్పచెప్తారా? ఆమె గొంతు వణికింది. ఆ క్షణంలో ఆర్యన్ ఒక్క నిమిషం అన్నాడు. అందరూ అతని వైపు చూశారు. అతను నెక్లెస్ టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా మాట్లాడాడు. ఈ ఇంట్లో ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? రాహి అయితే దొంగ, లేకపోతే దేవ్ కుటుంబంలో ఎవరో ఒకరు దొంగ. నిజం బయటపడే వరకు ఈ ఇంటి నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు. ఆ మాటతో అనుపమ ఒక్క క్షణం ఆర్యన్ వైపు చూసింది. అందరూ అతని వైపు చూశారు. అతను నెక్లెస్ టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా మాట్లాడాడు. ఈ ఇంట్లో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు. రాహి అయితే దొంగ, లేకపోతే దేవ్ కుటుంబంలో ఎవరో ఒకరు దొంగ. నిజం బయటపడే వరకు ఈ ఇంటి నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళరు. అందరూ కొంచెం భయపడ్డారు.
కానీ రాహి ఇంకా ఏమీ అర్థం కావట్లేదు. ఈ నెక్లెస్ దొంగతనం వెనక ఉన్న అసలు ఆట ఇప్పటికీ అర్థం కాలేదు. దేవ్ మెన్షన్లో ప్రతి ఒక్కరూ మొబైల్, బ్యాగ్, గదులు వెతికారు. కానీ నెక్లెస్ ఎలా రాహి బ్యాగ్లోకి వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. రాహి మాత్రం తల వంచుకుని నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో భయం లేదు. తనను ఎవరూ నమ్మలేదన్న బాధ మాత్రమే ఉంది. నేను చెయ్యలేదు అని చెప్పినా ఎవ్వరూ వినేవాళ్ళు లేరు. ఆర్యన్ నెక్లెస్ చేతిలో తిప్పుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని చూపు క్లాస్పై పడింది. ఒక్క నిమిషం అని అన్నాడు. అందరూ అతని వైపు చూశారు. క్లాస్పై ఉన్న గీత నిన్న లేదు అని చెప్పి నెక్లెస్ను లక్ష్మీదేవి ముందు పెట్టాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అవును, నిన్న ఇది లేదు. ఆర్యన్ వెంటనే నవ్వలేదు, కోప్పడలేదు. కానీ అతని కళ్ళల్లో అనుమానం మరింత పెరిగింది. రాహి అని అతను పిలిచాడు. రాహి మెల్లగా తలెత్తింది. ఈ నెక్లెస్ నువ్వు దొంగిలించి ఉంటే దీని విలువ కూడా నీకు తెలియాలి. అదే అసలైన డైమండ్ కాదు. ఆ మాట విన్న వెంటనే అనుపమ, మోక్ష ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. లక్ష్మీదేవి కూడా ఆశ్చర్యపోయింది. ఏమంటున్నావు ఆర్యన్ అని. ఆర్యన్ ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. ఇది ఒరిజినల్ కాదు. ఎవరో అసలైన నెక్లెస్ తీసేశారు. దాని స్థానంలో నకిలీది పెట్టారు. తర్వాత ఆ నకిలీ నెక్లెస్ రాహి బ్యాగ్లో పెట్టారు. హాల్లో మొత్తం నిశ్శబ్దం మారిపోయింది. రాహి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మొదటిసారి ఎవరో తన మాట వినకపోయినా తనపై వచ్చిన ఆరోపణ ఒక లోపంగా గుర్తించారు. లక్ష్మీదేవి ముఖం మారిపోయింది. అసలైన నెక్లెస్ ఇంకా ఇంట్లోనే ఉంది. ఆర్యన్ తలూపాడు. అవును, దొంగ రాహి. దొంగగా చూపించడం మాత్రమే కావాలి, నకిలీస్ అమ్మటం కాదు. అనుపమ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మోక్ష చేతులు చెమటలు పట్టాయి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. అదే సమయంలో రాహి నెమ్మదిగా ముందుకు వచ్చింది. అత్తయ్య, నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆమె మౌనంగా వింటుంది. నిన్న రాత్రి నేను నా గదిలో బయట నీళ్లు కోసం వెళ్ళినప్పుడు ఎవరో నా గది నుంచి వేగంగా బయటకు వస్తున్నట్లు నాకు అనిపించింది. నేను పని వాళ్ళు ఎవరైనా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, అది ఈ ప్లాన్లో భాగం. హాల్లో ఉన్న అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి కారిడార్ వైపు చూశారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎర్ర లైట్తో నిశ్శబ్దంగా మెరుస్తుంది. ఆ కెమెరా మొత్తం నిజాన్ని రికార్డ్ చేసి ఉంటే అవకాశం ఉందని ఆర్యన్ కళ్ళు మెరిశాయి. హాల్లో మొత్తం నిశ్శబ్దం ఉంది. ఆర్యన్ సీసీటీవీ ఫుటేజ్ను టీవీలో ప్లే చేశాడు. అది ఒకరు గుండె వేగంగా కొట్టుకుంటుంది. రాహి మాత్రం చేతులు బిగించుకుని నిలబడి ఉంది. వీడియో ముందుకు సాగుతుండగా రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక నీడ నెమ్మదిగా కారిడార్లో కనిపించింది. మొహం స్పష్టంగా కనిపించట్లేదు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత ఆ వ్యక్తి రాహి గదిలోకి వెళ్ళాడు. మరో 2 నిమిషాలకు బయటకు వచ్చాడు. వీడియో జూమ్ చేయగా అతని చేతిలో ఉన్న ప్రత్యేకమైన బ్రాస్లెట్ స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ బ్రాస్లెట్ అనుపమ వెంటనే తన చేతిని వెనక్కి దాచుకుంది. మోక్ష ముఖం రంగు మారిపోయింది. ఆర్యన్ ఒక్క మాట కూడా మాట్లాడలేకుండా వీడియో మరో యాంగిల్లో ప్లే చేశాడు. ఈసారి ముఖం స్పష్టంగా కనిపించింది. రాహి బ్యాగ్లో నకిలీ నెక్లెస్ పెట్టింది అనుపమ. తలుపు బయట కాపలా కాసింది మోక్ష. హాల్లో ఒకసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. లక్ష్మీదేవి కోపంతో ఊగిపోయింది. అనుపమ అని గట్టిగా అరిచింది. అనుపమ కాళ్ళు చేతులు చెమటలు పట్టి కాళ్ళు వణిగిపోతున్నాయి. అత్తయ్య అని మాట్లాడబోయింది కానీ మాట బయటకు రాలేదు. మోక్ష తల వంచుకుంది. మేం కేవలం రాహిని ఈ ఇంటి నుంచి పంపించాలనుకున్నాము అని ఏడుస్తూ అంది. ఆ మాట విన్న రాహి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. తనను దొంగ కాదు, భారంగా చూశారని ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఇది ఇంకా ఆమెను బాధ ఎక్కువగా పెట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.